హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మంత్రాలయం వెళ్తున్నాము. కర్నూలు నుంచి బళ్ళారి రోడ్లో మంత్రాలయం వెళ్తున్నాం అనమాట. కర్నూలు నుంచి మంత్రాలయానికి 90 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే దారిలో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, అవి చూసుకుంటూ వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి కర్నూలు నుంచి నెరవాడ అనే ఊరు ఉంటుంది. అందులో దత్తాత్రేయ స్వామిది గుడి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ దత్తాత్రేయ స్వామి గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పెద్దగా కూడా ఉంటుంది. ఈ గుడి పంట పొలాల మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నెరవాడ దాటిన తర్వాత సెల్కాపురం అని వస్తుంది ఒక ఊరు, అందులో సాయి ఆలయం ఉంటుంది. అక్కడ సాయి ఆలయం అలాగే స్తూపం కూడా ఉంటుంది. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది. ఈ గుడి కూడా చుట్టూ పచ్చని పంట పొలాలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుళ్ళన్నీ కూడా మంత్రాలయం వెళ్ళే రూట్లోనే ఉంటాయి. మేము గురువారం కాకుండా మిగతా టైంలో వెళ్ళాం కాబట్టి జనాభా అంతా లేదనమాట. గురువారం అయితే చాలామంది వస్తారు భక్తులు. ఈ గుడిలో గురు పౌర్ణమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇది వచ్చేసి స్తూపం అన్నమాట. ఇది మెయిన్ సాయిబాబా ఆలయం. సెల్కాపురం దాటిన తర్వాత నాగులాపురం అని ఊరు వస్తుంది. అక్కడ సుంకులమ్మ అమ్మవారు చాలా ఫేమస్ అన్నమాట. మేము అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని డైరెక్ట్ మంత్రాలయం వెళ్ళిపోయాము. ఇప్పుడు మంత్రాలయం వచ్చేసాము. మేము వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువగానే ఉన్నారు మంత్రాలయంలో. మంత్రాలయం గర్భగుడిలోకి ఫోన్లు తీసుకోపోవచ్చు, కానీ షూటింగ్కి నాట్ అలౌడ్. కోరుకున్న కోరికలు తీరిన వారు ఇలా అడుక్కడుక్కు దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఇలా స్వామివారిని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేపిస్తున్నారు. ఇక్కడ స్వామివారి అన్నదాన సత్రం కూడా ఉంది. మంత్రాలయంలో స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్వామివారి దర్శనం మ్యాక్సిమం 1 అవర్లో అయిపోతుంది. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్తారు చాలామంది. పంచముఖి ఆంజనేయ స్వామి కొండ మీద వెలిసారు. అక్కడ కూడా గుడి చాలా బాగుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.